2వ దినవృత్తాంతములు 36:16. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. చూడండి, ఇక్కడ నివారింప శక్యము కాకుండా అంటే ఏంటి? విత్ నో రెమెడీ. సామెతలు 6వ అధ్యాయము 14-15 చదువుదాం. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును. ఎంతకాలం అంట? ఎల్లప్పుడు. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును. ఆగండి, చూడండి, అపవాది వారి మీదకి హఠాత్తుగా వచ్చిన వారు తిరిగి లేకుండా క్షణముందు వాళ్ళకి కొట్టబడిన దూతలు నీ పాదాలకి యాక్సిడెంట్ అవ్వకుండా కదా, రాయి తగలకుండా కాపాడుతాయంట. ఓకే, యా. సామెతలు 1వ అధ్యాయం 8-24. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయి. ఇక్కడ దేవుడు అంటాడు, నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి. చదువమ్మా. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు కాబట్టి మీకు ఇంతకాలం చెప్పి ఇసుకుపోయాను, కాబట్టి ఇప్పుడు మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. I'll close my ears. There is some protocol. There is a protocol you have to follow. ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలా, ఒక భయము ఒక భక్తి ఉండాలి. నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను వారికి కనపడను. Obedience precedes a command in Jesus name. You see that? There will be a long term obedience. బైబిల్లో కూడా సడన్ గా వారి మీద అకస్మాత్తుగా పరిశుద్ధాత్ముడు ఏమైపోయాడంట? వాలిపోయాడంట. 3.5 సంవత్సరాలు ఏసై వెంట పట్టుకుని తిరిగారేళ్ళు. భార్యల్ని పిల్లల్ని అందరినీ ఓడ్చిపెట్టుకొని శిష్యులు ఎండనక వాననక మరణం అనక వెనక్కి వెళ్ళిపోకుండా అనుమానంతోనే ముందుకెళ్ళిపోయారు అందరూ. అవునా కదా? అలా వెళ్ళిపోయి మళ్ళా కురింగిపోయితే మళ్ళా ఏసై వచ్చి మళ్ళా వాళ్ళని లేవనెత్తి మళ్ళా వాళ్ళని ఆశీర్వదించి మళ్ళా వాళ్ళకి పరిశుద్ధాత్మనిచ్చి ప్రార్థనా పరులు చేసి 120 రోజులు దేవరాత్రిలో మొరపెడితే అప్పుడు ఆకస్మికంగా వచ్చింది పరిశుద్ధాత్మ. సడన్ బ్లెస్సింగ్స్ విల్ కమ్ ఆన్ బేసిస్ ఆఫ్ ఎ లాంగ్ టర్మ్ ఒబీడియన్స్. యు సీ దట్ నౌ? సడన్లీ అంటాడు అనమాట. అక్కడ పెంతెకోస్తు దినం ఎలా వచ్చిందంట? ఆత్మ పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందంట? ఆకస్మికంగా, సడన్లీ ద హోలీ గోస్ట్ కేమ్. కొర్నేలీకి సడన్ గా వచ్చేసాడు దేవుడు. సడన్ గా ఏం రాలే. అతను ప్రార్థనలు చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు సంవత్సరాల నుంచి చేస్తే దూత వచ్చి సువార్త ప్రకటన పడ్డది. నేను సడన్ బ్లెస్సింగ్స్ విల్ కమ్ టు దోస్ హూ ఆర్ ఒబీడియంట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఆకస్మిక ఆశీర్వాదాలు అనండి. గాడ్ హ్యాస్ హిస్ ఓన్ టర్మ్స్. మీరు అనుకోవచ్చు, నా ప్రార్థన ఆలకించట్లేదు, నాకేం చేయట్లేదు, నేను 10 ఏళ్ళ నుంచి వస్తున్నా, 5 ఏళ్ళ నిజాతం లేదు. ఆకస్మికంగా నువ్వు బ్లెస్ అయిపోతావు. సడన్ యూ విల్ బి బ్లెస్డ్. యా. ఎవరైతే ఇప్పుడు దాకా 10, 15, 20 ఏళ్ళ నుంచి వేచి ఉన్నారో, గెట్ రెడీ ఫర్ సడన్ బ్లెస్సింగ్స్. కష్టాలు వచ్చినా, బాధ వచ్చినా, రోగాలు వచ్చినా విధేయతతో అలా గడుపుకున్నారా, ఈ దేవుడు ఆకస్మికంగా మనం బ్లెస్ చేస్తాడు. ఆత్మ లోకంతో కనెక్షన్ అని చెప్పండి. ద స్పిరిట్ రాల్మ్ ఈజ్ ఇంపార్టెంట్. ద స్పిరిట్ రాల్మ్, నథింగ్ కమ్స్ ఆన్ ఇట్స్ ఓన్. దీర్ఘశాంతముగా వారు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు పర్స్యూ. ఈ వాక్యం అంటే మీరు అందరూ ధన్యులు. ఏదో ఒక రోజు ఆకస్మిక ఆశీర్వాదాలతో ఎదుర్కొంటాడు దేవుడు మిమ్మల్ని. గాడ్ విల్ ఎన్కౌంటర్ యూ with sudden blessing. సామెతలు 29:1. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. చూడండి, మామూలు తిరుగు ఉండదు. అంటే 10, 20, 30, 40 ఏళ్ళ నుంచి చెప్తానే ఉన్నాడు దేవుడు. 20 ఏళ్ళ నుంచి ఇప్పుడు 60 వచ్చాయి. ఎలా వెళ్ళిపోయాడు మనిషి? సడన్ గా మయమైపోలేదు. దేవుడు 40 ఏళ్ళు చెప్పాడు. ఆత్మల లోకంతో కనెక్షన్ లేని వాళ్ళు. గాడ్ స్పోక్ టు హిమ్. అన్ని కలుగు చేశాడు, అలా అన్ని రకాలుగా చెప్పాడు. వారు వినలే. ఎన్ని రకాలుగా చెప్పాడు, అన్ని రకాలుగా చెప్పాడు. ఒకవేళ కనెక్షన్ ఉందా ఎంక్వైరీ చేసుకుంటావు నువ్వు. సపోజ్ అందులో కనెక్షన్ అనండి. దావీదు కనెక్ట్ చేస్తాడు అన్నమాట. వర్షాలు రావు. ఏంటి వర్షాలు రావట్లేదు అని ప్రార్థిస్తాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, సౌలుకు సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు, వాళ్ళ తీర్పులు చాలా కఠినమైనవి, వాళ్ళు చేసిన పాపాలు కఠినమైనవి. ఎప్పుడైతే ఇది తెలుసుకొని వాళ్ళని ఊరేసేస్తాడో వర్షాలు రావడం మొదలవుతాయి. చూసారా? యు సీ దట్ నౌ? డేవిడ్ ఫైండ్స్ అవుట్ దిస్ స్టఫ్. ఒక్కొక్కసారి దేవుడు చెప్పడు, కానీ ప్రతి ఒక్కరికి ఇన్స్టింక్ట్ ఇస్తాడు అనమాట. ఇన్స్టింక్ట్ అంటే తెలుసా? ఇన్స్టింక్ట్ అంటే పుట్టుకతో వస్తాయి అనమాట. ఇన్స్టింక్ట్, ఎవ్రీబడి హ్యాస్ అన్ ఇన్స్టింక్ట్. చూడండి, ఎవరైనా చేప పిల్లకి నేర్పిస్తారా ఈత?
చేప పిల్లకి ఎవరైనా ఈత నేర్పిస్తారా? దేంతో వస్తుంది? పుట్టుకతోటే, ఇన్స్టింక్ట్. అలాగే మనము దేవుని బిడ్డలము కాబట్టి ప్రతి ఒక్కరికి ఇన్స్టింక్ట్ ఉంటుంది. కృతజ్ఞత అనండి, దట్స్ ఎన్ ఇన్స్టింక్ట్, దట్స్ వాట్ గాడ్ లైక్స్. మీకు తెలుసా, గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. గ్రాటిట్యూడ్ బ్రింగ్స్ స్టెబిలిటీ. గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. వై పీపుల్ గో అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. కృతజ్ఞత గల హృదయము స్థిరముగా ఉంటుందంట. కృతజ్ఞత గల హృదయానికి ఆశీర్వాదాలు పెరుగుతాయంట. యూనో, గ్రేట్ఫుల్ పీపుల్ గ్రో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. గ్రేట్ఫుల్నెస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అందరూ కృతజ్ఞత గల హృదయం అనండి. 10 మంది కుష్ఠరోగులు ఎంతమంది తిరిగి వస్తారు వెనక్కి? ఒకడే. మిగిలిన వాళ్ళకి లేదా ఈ బుద్ధి? అందరికీ ఉంది, కానీ ఒకడు వాడిలో ఉండే బుద్ధిని, వన్ మ్యాన్ ప్రొవోక్డ్ హిస్ ఇన్స్టింక్ట్. చాలా మంది ఈరోజు మీలో ఉండే దైవ లక్షణాలని వాడుకోబోతున్నారు ఈ రోజు నుంచి. ఎవ్రీవన్ హ్యాస్ అన్ ఎబిలిటీ టు ఆపరేట్ అట్ ద గాడ్ లెవెల్. దట్స్ హౌ యూ నీడ్ టు బి కనెక్టెడ్ టు ద స్పిరిట్ రియల్మ్. థ్యాంక్ గాడ్. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు తప్ప ఇంకెవరు లేరా? అప్పుడు ఏమంటాడు తెలుసా కుష్ఠరోగిని? ఇదిగో వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అంటాడు. అంటే ఏంటి? వాళ్ళు స్వస్థపడ్డారు, దేవుని వెంబడించారు, స్వస్థపడ్డారు, వెళ్ళిపోయారు. కానీ ఇతను ఏంటి? 20 సంవత్సరాల నుంచి అందరూ కుష్ఠరోగులు. కానీ ఇతనికి ఏం చేశాడో తెలుసా దేవుడు? 20 సంవత్సరాల నుంచి కోల్పోయిన కుటుంబాన్ని, ప్రేమని, వంశాన్ని, అన్నిటిని తిరిగి ఇచ్చేస్తాడు దేవుడు ఇతను. హీ నాట్ ఓన్లీ జస్ట్ గాట్ హీల్డ్, బట్ ఎవ్రీథింగ్ వాస్ రిస్టోర్డ్ బ్యాక్. యూనో, గ్రేట్ఫుల్ పీపుల్ ఆర్ డిఫరెంట్. 10 మందిలో ఒకడికి కోల్పోయిన దాన్ని మొత్తాన్ని దేవుడు తిరిగి ఇచ్చేస్తాడు. చూసారా, కృతజ్ఞత ఎక్కువ ఆశీర్వాదాలను ఇస్తుందన్నాడు అందరూ. గ్రాటిట్యూడ్. హౌ టు మేక్ యువర్ స్పిరిట్ సెన్సిటివ్. సాత్వికులు అంటే ప్రతి దానికి దేవుడు ఏమంటాడో ఇలా చేస్తే, దేవుని చిత్తం ఏంటో, దేవుడి వాక్యం ఏం చెప్తుందో ఇలా చేయాలంటే, ఇలాగా ప్రతి దాని కొరకు వేచి ఉండేవారు ఎవరో తెలుసా? సాత్వికులు. టీచబుల్ పీపుల్. మోషే ఆ సమయంలో భూలోకములో అందరికంటే ఏంటంట? సాత్వికుడు అంట. ఏమండి, మోషే రాజు. ఎంతమంది తెలుసు మోషే రాజు అని? 40 సంవత్సరాల చుట్టుపక్కల మ్యాప్లన్నీ తెలుసు. ఏ రాజ్యాన్ని ఎలా గెల్లాలా, ఏ రాజ్యాన్ని ఎలా కూలగొట్టాలా, సైన్యాన్ని ఎలాగ యుద్ధం చేయాలా, అన్నీ తెలిసినటువంటి మోషే కొండ చుట్టూ ఒకసారి తిరుగుతాడు. మళ్ళీ ప్రభు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా, ఇది అయిపోయింది, తిరిగేసామంటే మళ్ళీ తిరిగి అంటాడు. మళ్ళీ తిరిగి కొండ చుట్టూ ఇంకొకసారి వేసాడు. మళ్ళీ మూడోసారి మళ్ళీ ఇటు వెళ్ళాలి ప్రభు అంటే మళ్ళీ ఇటే అంటాడు. మళ్ళీ ఒకసారి కూడా 10 సార్లు తిరిగిన తర్వాత ప్రతిసారి అడిగి కొండ చుట్టూ తిరుగుతానే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. అంటే మోషే ఎలాంటి వాడు? సాత్వికుడు. అందరూ చెప్పండి, దేవుడు సాత్వికులతో మాట్లాడతాడు. సాత్వికులు. దిస్ ఈస్ హౌ యు గెట్ కనెక్టెడ్ టు ద స్పిరిట్ రియల్మ్. నజరేయుడైన యేసయ్య, ఆత్మీయ మనుషులకి పాపాలే కాదు, ఏ పరిస్థితుల్లో అయినా సరే నీవు పరిస్థితులను మార్చుకోవాలా. ఆత్మీయ మనుషులు వారి జీవితాలను మార్చుకుంటారు. ప్రభువా, నా కాలాలను మార్చు నాయనా. Yes, change my seasons, transform my life, tap into the powerful realm. నజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.